జస్టిస్ డిలేడ్ ఈజ్ ఇంజస్టిస్ అని అంటారు. అంటే న్యాయం కనుక లేట్ గా జరిగితే అది న్యాయం జరిగినట్టే కాదు. ఈ టాపిక్ ఎందుకు మాట్లాడుతా ఉన్నాను అంటే, నిన్న సుప్రీంకోర్టులో ఒక టాపిక్ వచ్చింది, మై లార్డ్స్ వర్సెస్ జ్యుడిషియరీ సర్వెంట్. అంటే మైలాడ్ అని పిలవాలా జడ్జిలను, లేకుంటే జ్యుడిషియరీ సర్వెంట్లను పిలవాలా అని చెప్పేసి ఈ క్వశ్చన్ చాలా టాపిక్లలో వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక స్కూల్ టీచర్ ఉంటారు, ఆయన మరి ఎడ్యుకేషన్ సర్వెంట్ అని పిలవచ్చా అని చెప్పి ఒకళ్ళు అంటారు. పిలవము, కానీ గౌరవప్రదంగా సార్ అని చెప్పి పిలుస్తాం, సరిపోతుంది. నెక్స్ట్ మనం ఒక పోలీస్ స్టేషన్కి పోతాం, అక్కడ ఎస్ఐ సిఐ పోలీస్ ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా గౌరవమే ఇస్తాం, సార్ ఎస్ఐ సార్ అన్నట్టు సిఐ సార్ అన్నట్టు అట్లా అంటాం, అట్లా అయిపోతుంది. అట్లాగే ఇంకా మిగతా ఏదైనా రెవెన్యూ ఆఫీస్ తీసుకోండి, ఇంకా మిగతా ఏ ఆఫీస్ అనేది తీసుకోండి, మనం అదే పద్ధతులలో చేస్తాం. మరి జడ్జిలని మైలాడ్ అని పిలవాల్సిన అవసరం ఏంది అనే క్వశ్చన్ ఒకటి తెర మీదకి వచ్చినప్పుడు ఏమైందంటే, నిన్న సుప్రీంకోర్టులో ఒక యంగ్ గ్రాడ్యుయేట్, ఇంకా అసలు అయింది లా పూర్తి కాలేదు, ఇంకా సెకండ్ ఇయర్ లో అట్లా ఉన్నట్టున్నాడు ఆయన. ఆయన పేరు ప్రభాల్ ప్రతాప్. ఈయన ఏం చేసిండంటే సుప్రీంకోర్టు దిక్కి డోర్ నాక్ చేసాడు. ఎందుకు నాక్ చేసిండంటే, అంతకంటే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళిండు, తర్వాత దాన్ని లోవర్ కోర్టుకి వెళ్ళిండు, అక్కడ నుంచి హైకోర్టుకి వెళ్ళిండు, అక్కడ కూడా న్యాయం దొరకకపోతే ఆయన సుప్రీంకోర్టుకి వచ్చేసిండు. సుప్రీంకోర్టుకు రావడానికి ఇవన్నీ ఈ ప్రాసెస్ అంతా చేయడానికి ఆయనకు చాలా టైం పట్టింది. ఆ టైంలో చాలా డబ్బులు కూడా ఖర్చు అయిపోయినాయి. ఇక్కడ దాకా వెళ్ళడానికి కారణం ఏంటంటే, ఈ అబ్బాయి ఒక దగ్గర జాబ్ చేస్తా ఉండే, జాబ్ లో కొంత సైబర్ సెక్యూరిటీ నడుస్తా ఉంది, ఆ సైబర్ సెక్యూరిటీలో తప్పు జరుగుతా ఉన్నాయని చెప్పి అయితే ఏం చేసినంటే, పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయన పోలీస్ కంప్లైంట్ తీసుకోలేదు, పోలీస్ మీద కంప్లైంట్ చేశాడు. పోలీస్ మీద కంప్లైంట్ చేస్తే లోవర్ కోర్టు, తర్వాత హైకోర్టు, ఇక్కడ దాకా పోయిన తర్వాత కూడా మొత్తం ఈ ప్రాసెస్ అంతా చేస్తే కూడా మొత్తం అసలు క్వాష్ అయిపోయింది. అంటే ఎవరు యాక్సెప్ట్ చేయలేదని కేసు సుప్రీంకోర్టుకు తీసుకొస్తే, ఆయన ఫ్రస్ట్రేషన్ లో ఉద్యోగం లేక, డబ్బులు లేక, ఇంట్లో పరిస్థితులు బాగాలేక, ఇక ఈయన ఏంటంటే ఫ్రస్ట్రేషన్ లో వచ్చేసి, మీరు జడ్జిలు లార్డ్స్ కాదు, మీరు పబ్లిక్ సర్వెంట్లు. ఇప్పుడు ఎట్లాగైతే మనకు ఐఏఎస్ ఐపీఎస్ లో పెద్ద జాబ్సే కదా, మరి వాళ్ళకి కూడా మనం అంటాం కదా, మరి వాళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్లే అంటున్నాం కదా. అట్లాగే ఇప్పుడు నేతలు ఉంటారు, వాళ్ళని కూడా పబ్లిక్ సర్వెంట్స్ అని అంటున్నాం కదా మనం. అట్లాంటప్పుడు మిమ్మల్ని ఎందుకు పిలవద్దు అనే టైప్ లో ఆయన వచ్చేసిండు. అయితే ఈయన వచ్చుడు ఏమన్నాడంటే, జస్టిస్ ని అంటే జ్యుడిషియరీని నేను మిమ్మల్ని ఆర్డర్ చేస్తున్నా, మీరు ఈ కేసు తీసుకోండి అని చెప్పి ఆయన స్టేట్మెంట్ అట్లా మొదలు పెట్టాడు. అయితే పేరు చెప్తే, నువ్వు ఆర్డర్ మాకు చేస్తున్నావా అంటే, అవును మీకే చేస్తున్నా అంటే, మరి నువ్వు ఎవరు అని ఇప్పుడు జడ్జిలు అడిగాడు సుప్రీంకోర్టులో. అడిగితే ఆయన సావర్న్ అని చెప్పాడు. సావర్న్ అంటే ఏంటంటే, ప్రజల్లో ఇప్పుడు హైయెస్ట్ పవర్ ఉండే వాళ్ళను సావర్న్ అంటారు. అంటే ఎట్లా అంటే, ఇది డెమోక్రసీ కాబట్టి, డెమోక్రసీలో ప్రజలే అందరికంటే సుప్రీం కాబట్టి ఆయన సావర్న్ అని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, మరి మనం జడ్జి ఎట్లా పిలవాల్సిన అవసరం ఉంది అనేది ఒక క్వశ్చన్ అయితే, రెండో క్వశ్చన్ ఏంటంటే, ఈ డిలేస్ చాలా జరుగుతూ ఉన్నాయి. ఎందుకు డిలేస్ జరుగుతూ ఉన్నాయి? ఇప్పుడు సంవత్సరంలో ఒక 150 రోజులు కోర్టులు నడవయి, ఒక హోలీ అనో, ఇంకా సమ్మర్ హాలిడేస్ అనో, ఇంకా వింటర్ బ్రేక్ అనో, ఇంకా రకరకాలుగా పబ్లిక్ హాలిడేస్ ఇవి అవన్నీ. మరి ఎన్ని కేసులు పెండింగ్లలో ఉన్నాయంటే, ఒక 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉండగా మీరు ఎట్లా చేస్తారని చెప్పి వీళ్ళంతా కాంట్రవర్సీ టాపిక్స్ రేజ్ చేశారు. ఇప్పుడు ఇక్కడ న్యాయం కనుక చూస్తే, ఈ క్యాన్సర్ పేషెంట్ ఆమె 5 సంవత్సరాల క్రితం నాకు ఇట్లా అన్యాయం జరిగింది డ్రగ్ లిస్ట్ తోటి అని చెప్పి అంటే, ఇది ఆమె చచ్చిపోయిన తర్వాత వచ్చింది బెంచ్ మీదకి. మరి ఇక్కడ ఏం న్యాయం జరిగినట్టు? ఇగో ఈయన పేరే ప్రభాల్ ప్రతాప్ యాదవ్, ఉత్తరప్రదేశ్ నుంచి. ఆయన రైజ్ చేసిన క్వశ్చన్ ఏంటంటే, మైలాడ్ అని పిలవాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని జ్యుడిషియల్ సర్వెంట్లను పిలవచ్చు, అట్లయితేనే అందరికి సమన్యాయం, అందరికీ సమానంగా వాల్యూ ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఆయన టాపిక్ రేజ్ చేసాను. ఈయన చేసినట్టే, ఈయన నిజంగానే కెరియర్ అంతా పొడగొట్టుకోవడానికి కూడా ఆయన ముందుకు వచ్చేసింది. ఈయన ఏసీపీ మీద కేసు ఫైల్ చేయమంటే ఎవరు ఫైల్ చేయలేదు. జస్టిస్ లో ఉన్న ప్రతి డోర్ ను ఆయన నాక్ చేసి ప్రయత్నం చేసిండు. స్పెషల్ కోర్టులకు, ఇంకా అట్లాగే అలహాబాద్ హైకోర్టుకు, తర్వాత సుప్రీంకోర్టు దాకా వచ్చేసిండు. ఈయనకు ఇక జరగాల్సిన ఎక్కడ న్యాయం జరగకపోతే ఈయన ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళని అట్లా అన్నాడు. ప్లస్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కూడా తిట్టడం జరిగింది. ఇప్పుడు జనాలు ఏం చెప్పారో కూడా చూద్దాం. యంగ్ సిటిజన్ మీకు సెల్యూట్ చేస్తున్నాం అని చెప్పి ఒక నెటిజన్ లో మాట్లాడడం జరిగింది. 1.4 బిలియన్ పాపులేషన్, నిజంగా చెప్పాలంటే ఎవరు చేయలేని మీరు చేసిండ్రు, మీరు చాలా గొప్ప అని చెప్పి రాసిండ్రు. ఇంకో వాళ్ళన్నారు, ఈయన ప్యూర్లీ ఒక జెమ్ అని చెప్పేసి. అయితే జ్యుడిషియరీలో ఇంతకంటే ముందు ఇట్లాంటివి జరగలేదా అంటే, జరిగినాయి కూడా. లాస్ట్ టైము జస్టిస్ బిఆర్ గవై గారు ఉన్నప్పుడు ఆయన పైనకి ఒక బూట్ ఇసిరేసే కార్యక్రమం కూడా జరిగింది అనమాట. ఆయనకి ఏం చేశారంటే, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఆయనది లా అనేది అక్కడ బార్ నుంచి ఆయన సస్పెండ్ చేసేసారు, బార్లకు రాకుండా చేసేసారు. అట్లాంటివి జరిగినాయి. కానీ ఈ అబ్బాయి స్టూడెంట్ అన్నాడు, ఈయన ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాడు, ఈయన పని ఎక్కడ ముందరికి వెళ్తలేదు కాబట్టి ఈయన రాసుకుంటూ ఈయన టాపిక్ ను ఇక్కడ దాకా వచ్చింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆయన తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో పెట్టినారు. ఇక కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద ఏమొస్తుందో మనకు తెలియదు. ఇది జ్యుడిషియర్ లో ఉన్న కరప్షన్ బయటకు చూపిస్తా ఉంటది అని చెప్పి ఒకసారి రాసుకొచ్చింది. మిస్టర్ జ్యుడిషియల్ సర్వెంట్ వాజ్ ఆన్ పాయింట్ అంటే, ఇది ఈయన కరెక్ట్ మాట్లాడుతుండు. ఇంకా మై హీరో ప్రభాల్ ప్రతాప్, హీఈస్ అమేజింగ్. సో నెటిజన్స్ అందరూ కూడా ఫ్రస్ట్రేట్ అయి ఉన్నారు జ్యుడిషియరీ పైన. ఇంకొకరు, హీఈస్ అన్ అబ్సల్యూట్లీ ఏ హీరో, దిస్ వాజ్ అ రాంగ్ఫుల్ యాక్ట్ బై ప్రతాప్.
హీ షుడ్ బి స్ట్రిక్ట్లీ పనిష్. 10 మందిలో ఈయన ఒక్కడు మాత్రమే ఈయన పనిష్ చేయాలని చెప్పాడు. జడ్జిలను మీరు ఎట్లా అంటారని ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇంకొంతమంది ఇందులో ఏం మాట్లాడుతూ ఉన్నారంటే, సోషల్ మీడియాలో ఎందుకు పెట్టలేదు, మీరు జర్నలిస్టులకు ఎందుకు చేయలేదు, దీన్ని ఇంకా పబ్లిసైజ్ ఎందుకు చేయలేదు అని ఒకరు మాట్లాడడం జరుగుతుంది. అయితే ఇక్కడ టాపిక్ ఏంటంటే, మనం ఎవరి దగ్గర ఎట్లాంటి మాటలు జరిగినా కూడా ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే కోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టే కదా శిక్షించేది. మరి కోర్టు శిక్షించదు, కోర్టు దగ్గరకు పోతే శిక్షనే పడదు అన్నప్పుడు ఇవన్నీ ఎందుకు? ఇంకా కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, ఇది వాళ్ళ రెస్పాన్సిబుల్ కాదు, ఎవరిది వాళ్ళే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు ఇవన్నీ సైబర్ క్రైమ్లు చేసినప్పుడు ఇవన్నీ మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదని ఇంకొంతమంది చెప్తా ఉంటారు. సైబర్ క్రైమ్లు కన్సిడర్ చేయకపోతే ఇంకేం కన్సిడర్ చేస్తారు? సుప్రీం కోర్టు జడ్జిలు కూడా అకౌంటబుల్ ఉండాలి. కేసు బెంచ్ మీదకి వచ్చింది అన్నప్పుడు యావరేజ్ గా ఇంగ్లాండ్, యూరోపియన్ కంట్రీస్ లో కనుక చూస్తే ఒక 2 వారాలు, ఒక 3 వారాలలో కేసు తెగిపోతుంది. మరి మన దగ్గర 20 ఏళ్ళు 30 ఏళ్ళు అయినా కూడా ఈ కేసులు తెగుతలేవు. మరి అట్లాంటప్పుడు ఏం న్యాయం జరిగినట్టు? అంటే ఈ భారతదేశంలో న్యాయం జరుగుతుందా? మరి జరుగుతలేనప్పుడు ఇక ఈ న్యాయమూర్తుల్ని ఏమని చెప్పుడు, ఇక న్యాయ వ్యవస్థని ఏమని చెప్పుడు, ఇవన్నీ ఏం చేసుడు? ఇంత డిలే జరుగుతూ ఉంటే ఒక్కొక్కరు చచ్చిపోయిన తర్వాత కూడా జడ్జిమెంట్లు రావాలి అక్కడ. అట్లాగే ఇప్పుడు కొన్ని ఇల్లు కలిపిన కేసులు, ఇన్సూరెన్స్ కేసులు ఇవన్నీ ఉంటాయన్నమాట. అవన్నిట్లలో కూడా మనం కరెక్ట్ గా చూసుకుంటూ ఉంటే ఎవరికి న్యాయం జరగదు. వాళ్ళ దగ్గరికి హియరింగ్ వచ్చి వాళ్ళకి అంత న్యాయం జరిగేసరికల్లా 20 ఏళ్ళు 30 ఏళ్ళు పడతా ఉంటుంది. ఇంత 20 ఏళ్ళు 30 ఏళ్ళు న్యాయం జరిగితే ఇక వాళ్ళు ఎక్కడున్నట్టు, వాళ్ళకి ఏం పరిస్థితులు ఉన్నట్టు? కనుక నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంలో ఏమైనా ఫస్ట్ మారేది ఉంది అంటే కొలీజియం మారాలి. ఫస్ట్ కొలీజియం అంటే ఏంటంటే, జడ్జిలు వాళ్ళనే నియమించుకోడు. అంటే ఇప్పుడు నాకు తెలిసిన నేను నియమిస్తే ఇంకోళ్ళకి తెలిసిన వాళ్ళు కూడా నియమించుకుంటారు. సో అంటే పర్సనల్ అజెండాలు తీసుకొని నియమించుకుంటారు. దాంతో ఏమైతుందంటే, కొన్ని కుటుంబాలే ఈ జ్యుడిషియరీలో ఉన్నాయి, హైకోర్టు సుప్రీంకోర్టులలో ఆ కుటుంబాలే నడిపిస్తూ ఉంటాయి. మొత్తం జ్యుడిషియరీ వ్యవస్థని మొత్తాన్ని కూడా వాళ్ళు కుళ్ళబొడిసింది అనమాట. ఫస్ట్ ఈ సిస్టమ్ మారాలి. రెండోది ఏంటంటే, కోర్ట్ అవర్స్ పెంచాలి. నంబర్ 3 ఏంటంటే, ఇప్పుడు కొన్ని నాన్ క్రిమినల్ కేసులలో వాటిని అసలు ఏ టూల్స్ వాడాలి, టెక్నాలజీ వాడాలి, వాటిని 24 అవర్స్ కూడా నడిపితే నష్టమే లేదు. ఈ కేసులన్నీ డిస్పోజ్ చేయాలి. లేకుంటే అసలు ఈ న్యాయం అనేది ఈ భారతదేశంలో చచ్చిపోతా ఉందా అన్న టైప్లో తయారైపోయింది. సో ప్రజలారా, భారతదేశంలో ఫస్ట్ మారాల్సింది న్యాయ వ్యవస్థ. దానికి ప్రజలందరూ కూడా సహకరించాలి. నెక్స్ట్ టైం ఎలక్షన్స్ అయ్యేప్పుడు ఇది మేనిఫెస్టో లాగా పెట్టుకోవాలి. కొలీజియం అనే వ్యవస్థని మొత్తం తీసేయాలి. తీసేసి ఒక ప్రాపర్ పద్ధతిని తీసుకురావాలనేది